నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోడూరు, పాలకొల్లు మండలాల్లో ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగితేనే ప్రజలకు మనుగడ ఉంటుందని వ్యాఖ్య. వైఎస్ జగన్ ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందజేత. తిరువూరు నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని చెడగొట్టిన ఎంపీ కేసినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి. వైసీపీ నేత దేవినేని అవినాష్ డిమాండ్. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. భవిష్యత్ తరాలు వారికి అభివృద్ధి ఫలాలందించే ఆద్యుడు సీఎం చంద్రబాబు అని దూరదృష్టితో పాలన సాగిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో 1,50,00,000తో చేపట్టనున్న మడుగు పోలవరం ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులకు ఆచంటి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పాలకొల్లు మండల నాగరాజుపేటలో 430 కోట్లతో వెంకటాపురం ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్ముచిక్కాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, కూటమి రాగానే రోడ్లపై దృష్టి పెట్టామని అన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగితేనే ప్రజలకు మనుగడ ఉంటుందని అన్నారు. సంబంధించి 1,50,00,000 ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ కొమ్ముచిక్కాల గ్రామంలో, ఇదే కొమ్ముచిక్కాల గ్రామంలో 3,08,00,000 ఆర్డబ్ల్యూఎస్ త్రాగునీటి మంచినీటి పథకాన్ని పనులు కూడా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ 15-18 నెలల కాలంలో. ఇంటర్నల్ సీసీ రోడ్లు, డ్రైన్లకు సంబంధించి ఈ గ్రామంలో 45 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా ఈ గ్రామంలో వర్కులు జరుగుతుంది 18-20 నెలల కాలంలో. ఇప్పుడే మా సోదరి మన అడిగారు రోడ్డు, మీరు అడిగినటువంటి రోడ్డు కూడా మరి 1,36,00,000 పంచాయతీ రాజ్లో ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే టెండర్లు పిలిచి ఆ పనులు కూడా మరి పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. కొమ్ముచిక్కాల టు అర్ధగట్ల వరకు రోడ్డు, గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ దాని రిపేర్లు, బ్యాలెన్స్ పనుల నిమిత్తం 11,58,000 దానికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్ననే దాన్ని శంకుస్థాపన కూడా చేశారు. ఈ గ్రామంలో రైతాంగానికి సంబంధించినటువంటి గ్రావెల్ రోడ్లు కూడా మీ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 23 లక్షల రూపాయలు ఒక గ్రావెల్ రోడ్డు, 27 లక్షల రూపాయలు ఒక గ్రావెల్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రాపాక ఛానల్కి సంబంధించి సిసి వాల్ నిమిత్తం 75 లక్షల రూపాయలు ఒకటి, 31 లక్షల రూపాయలు ఒకటి. అంటే ఈ రకంగా పెద్ద ఎత్తున మన యొక్క కొమ్ముచిక్కాల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ఎంతకాలంలో 18-20 నెలల కాలంలో రహదారిని శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. జరుగుతున్న ఈ కార్యక్రమం కూటమి నాయకత్వంలో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో కేంద్ర ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అనే మాట
ధైర్యంగా చెప్తా ఉన్నాం. లేని పక్షంలో ఆర్థిక ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కోవడం ఈ రాష్ట్రంలో సాధ్యమైనది కాదు. కానీ ఈనాడు ప్రధాని మోడీ గారి యొక్క సహకారం, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కూటమి నాయకత్వానికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాన భూమిక చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈనాడు పోలవరం ప్రాజెక్టు చేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను జగన్ కు అందజేసి వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వధూవరులకు సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని జగన్ ఆకాంక్షించారు. తిరువూరులో నిర్వహించే నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణ కార్యక్రమం ప్రతి ఏడాది ఎంతో ఘనంగా భక్తి శ్రద్దలతో జరుగుతుందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని చిన్ని చెడగొట్టారని విమర్శించారు. తిరువూరు నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని చెడగొట్టిన కేశినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేశినేని చిన్ని లాంటి వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఉండడం మన దౌర్భాగ్యమని అన్నారు. గతంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఎంపీలుగా సేవలందించారని, అయితే ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, పంచాయతీలు, గూండాగిరి వంటి పనులు చేస్తున్న వ్యక్తి ఎంపీగా ఉండడం దురదృష్టకరమని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ అనుకోవాలో లేకపోతే మా కర్మ అనుకోవాలో, ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు, ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క విజయవాడ నగరంలో పనిచేయడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నా. ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూలు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి, చివరికి వీడి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో కూడా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం మీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో, మీ యొక్క గొడవతో ఆ పేరుని, ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు. నాకు తెలిసి ఆ మహోత్సవంలో ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో స్థానికంగా ఎమ్మెల్యే పాల్గొంటారు, కుటుంబ సమేతంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఘనంగా నెరవేరుస్తారు. పక్క జిల్లాల నుంచి జనాలు వస్తారు, పక్క రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తారు, చూస్తారు, సంతోషంగా వెళ్తారు. కానీ నిన్న మీరు చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయే విధంగా మీరు అందరి గారు ప్రవర్తించారు. ఎంపీగా ఏంటి బాధ్యత? ఆ విధంగా నువ్వు రౌడీయుధం చేస్తావా? ఆ విధంగా నువ్వు గూండాయుధం చేస్తావా? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న చోట అతన్ని పనిచేయనువు, అతనికి అధికారులు ఏమైనా సహకరిస్తే సహకరించి నువ్వు, లేదా చివరికి ఇలాంటి దేవుడు కార్యక్రమాల్లో కూడా తలదూర్చి నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని గారా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు ఎంపీ దిగజారిపోయారని చెప్పి నా సందర్భంగా చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము కాపాడుతున్నాం, హిందూ ధర్మానికి మేము బ్రాండ్ అంబాసిడర్లం, సనాతన ధర్మం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిన్న జరిగిన సంఘటనకి ఏం సమాధానం చెప్తారు, వాళ్ళని ఏ విధంగా మీరు మందలిస్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఇదే మీరు ఇచ్చే గౌరవం? పూజలకు కానివ్వండి, కళ్యాణాలకు కానివ్వండి, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క పార్లమెంట్లో ఏ దేవుడికి సంబంధించిన కార్యక్రమం జరిగినా కూటమి పార్టీకి సంబంధించిన మనుషులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ నాయకులు, కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఆ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఆ కార్యక్రమాన్ని పక్కకు తీసుకెళ్లే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకో పక్కేమో మేము హిందూ ధర్మం అంటారు, లేకపోతే ఆ పేరుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. 5 సంవత్సరాలు మేము పరిపాలించాం, ఏ రోజైనా ఇలాంటి సంఘటన జరిగిందా? ఏ రోజైనా ఇలాంటి కార్యక్రమం జరిగిందా?
నిన్న ఎవరైతే వేలాది మంది భక్తులు వచ్చారో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ ప్రజానికానికి గర ఈ ఎంపీ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. సరిగ్గా పరిపాలన చేతకాక, అధికారం సరిగ్గా పనిచేసుకోనిక ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఆ పైన దేవుడు ఈ ప్రజానికమే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పని ఒక ఎస్సీ శాసనసభ్యుల్ని పని చేయనివ్వకుండా, గౌరవం ఇవ్వకుండా మీరు చేసే విధానం, దీనిపైన వెంటనే పైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుని తిరువూరు నియోజకవర్గంలో ప్రజానికానికి మంచి చేయవలసిందిగా మేము కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాత్రి తిరిగి తెరిచారు. గ్రహణం ముగిసిన తర్వాత టీటీడీ అర్చకులు, అధికారులు ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8:30 నుండి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.